ఇది టఫ్ అండ్ గ్లాస్ పెట్టి పైన స్టీల్ గ్రిల్ పెట్టాము. గాలి వెళ్తురు రెండు అంటే కొబ్బరి ఆకులు పడకుండా రాయి పడుతుంది, కొబ్బరి కాయలు పడకుండా. అదే 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 ज्ञानम शांतरूपिणं श्री चंद्रशेखरं प्रणमामिदानहं गुरुपादुकाभ्यां नमः गुरुपादुकाभ्यां नमः ध्यायामि आवाहयामि गुरुपादुकाभ्यां नमः तत्र सिंहासनं समर्पयामि गुरुपादुकाभ्यां नमः पादयोः पाद्यं समर्पयामि ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुराय गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। मनोव्याख्या प्रकटित परब्रह्म तत्त्वयुवानं वरिष्ठान्ते वसदृशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलित चिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमेवे। श्रुतिस्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अपार करुणा सिंधुं ज्ञानदं शान्तरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्ति आरोग्य सुखप्रदं बुध पामर सेव्यन्तं श्री जयेन्द्रं नमाम्यहम्। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। पंचभूत స్థలంలో అరుణాచలము అది ఆత్మజ్యోతి ప్రకాశక క్షేత్రం. అది జ్ఞానదీపేన భాస్వత అంటారు. అలా ఆ అరుణాచల క్షేత్రము ఎందరో యోగులు సిద్ధులు మహర్షులు యొక్క తపస్సుకి స్థానంగా ఉంటుంది. ఆ రోజుల్లో శంకరాచార్యులు భారతదేశం అంటే ఇప్పటికీ మన పక్కన దేశంగా ఉండే నేపాళ సహితంగా పాదయాత్ర చేసి
ఆ కొండలకు వెళ్ళి ఇప్పుడు కూడా మేము వస్తూ పరమాచార్య స్ఫూర్తి మందిరం అది చూస్తూ వస్తున్నప్పుడు అదే చెప్పాం. నేపాల్ లాగా ఉంది ఆ చోటు. నేపాల్లో పశుపతినాథ క్షేత్రం ఉంది. ఆ పశుపతినాథ క్షేత్రంలో సద్యోజాతాది పంచవక్త్రం అంటారు. నాద తనుమనీశం అని చెప్తూ సద్యోజాతాది పంచవక్త్రం అంటారు. అలా ఈ 4 వైపు దర్శనానికి ఆ పశుపతి క్షేత్రంలో అలా ఒక ఏర్పాటు ఉంటుంది. అలా ఇక్కడ ఈ పరమాచార్య స్ఫూర్తి దీంట్లో కూడా అన్ని దిక్కుల నుంచి మనం స్వామివారిని భావిస్తూ అలా దర్శనం చేసుకునే అవకాశం ప్రకృతితో సహా. ఒక ఆయన ఆ రోజుల్లో ఒక సంస్కృత పండితుడు స్వామివారి గురించి పద్యాలు రాశారు. పద్యము గద్యము 2 రాశారు. ఆ పద్యము గద్యము 2 కలిపి రాస్తే దానికి చంపూ అని పేరు. గద్య పద్యాత్మకం కావ్యం చంపూరిత్యభిధీయతే అన్నారు. అలా తాటంక ప్రతిష్ఠా చంపు అని ఒక పుస్తకం రాశారు. అంటే స్వామివారు ఆ చిన్న వయసులో ఒక 20 వయసు అలాంటి వయసులో తంజావూరు ప్రాంతం అక్కడి నుంచి కుంభకోణం ఆ ఊరు నుంచి యాత్రగా మొదలయ్యి భగవంతుడు ఒక చెట్టు కింద జ్ఞానోపదేశం చేశారు. అది ఒక ఊరుంది, ఆవుడయార్ కోవిల్ అని ఊరు. ఆ ఊర్లో చాతుర్మాస్యం చేసి శంకర భాష్యం, వివేక చూడామణి అలాంటి ఎన్ని అద్వైత తత్వాలు ఉంటాయో ఈ అద్వైత తత్వాన్ని భక్తుడికి వారు అనుగ్రహించి ప్రవచనాలన్నీ చేసి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి ధనుష్కోటిలో నవరాత్రి పూజలు చేసి హోమం పూజ అన్నీ అక్కడ చేస్తే ధనుష్కోటిలో, తర్వాత మధురై మీనాక్షి అమ్మవారు అన్ని దర్శనం చేసుకుని అఖిలాండేశ్వరి అమ్మవారు, వందే అఖిలాండేశ్వరి అని శ్రీరంగం సమీపంలో జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రము నీటికి సంబంధించిన క్షేత్రం, పంచభూత స్థలంలో నీరు సంబంధించిన క్షేత్రం. అక్కడ అఖిలాండేశ్వరి అని అమ్మవారు. అక్కడ అమ్మవారు నిత్యము అయ్యవారిని పూజ చేస్తున్నట్టుగా ఐతిహ్యం ఉంది. పరమేశ్వరుణ్ణి ఆ అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారు. ఈరోజు కూడా మధ్యాహ్న సమయంలో అక్కడ ఉండే అమ్మవారి అర్చక స్వామి ఆయన చీరలాగా కట్టుకుని వెళ్ళి మధ్యాహ్న సమయం నిత్యం అమ్మవారి సన్నిధి నుంచి అభిషేకం అయిన తర్వాత, అంటే అమ్మవారు స్నానమంతా చేసి స్వామివారిని పూజిస్తున్నట్టుగా ఈ రోజుకి జరుగుతుంది. వెళ్ళి ఆ శివాలయం వెళ్తారు ఈ అర్చక స్వామి. వెళ్ళి అక్కడ శివుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి గోపూజ చేసి తర్వాత అఖిలాండేశ్వరి అమ్మవారి సన్నిధికి వచ్చి పూజ ముగిస్తారు ఆయన. అదొక అద్భుతమైన దృశ్యం అక్కడ ఉంటుంది. నిత్యం జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో వెళ్తే ఆయన అక్కడి తలుపు మూసేసి అమ్మవారి సన్నిధిలో అభిషేకం చేసి తలుపు మూసి ఈ చీరాది కట్టుకొని ఆయన వెళ్ళి పూజ చేసి వస్తారండి. ఆ గుడిలో అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆదిశంకరాచార్యులు తాటంక ప్రతిష్ఠ అని చేశారు. అంటే చెవిలో ఈ శ్రీచక్ర రూపమైన మణిరత్న ఖచ్చితమైన బంగారు
శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. తాటంక యుగలీభూత తపనోడుప మండల కనక తాటంక అని చెప్పి ఆ తాటంక మహిమని కూడా శంకరాచార్యులు చెప్పారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాః దివిషదః కరాళం యశ్వేలం కబలితవతః కాలకలన న శంభోః తన్మూలం తవ జనని తాటంక మహిమ. అమృతం ఎందుకు అమృతం కావాలనుకుంటారు? ఈ అమృతం మనం తాగేస్తే మనకి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. శరీరంలో కానీ మనస్సులో కానీ బుద్ధిలో కానీ వైకల్యం ఉండదు అని, పరిపూర్ణంగానే మన ఆయుస్సు అన్నీ మంచిగానే ఉంటాయి అని. దానికోసం అమృతం కావాలి, అమృతం కావాలి. దానికోసం ఎవరు ప్రయత్నం చేశారు? మామూలు మనిషి కాదు, ఇంద్రాది దేవతలు అమృతం కావాలని. అంటే అది సులభంగా వచ్చిందా? లేదు. దేవతలు అసురులు ఇద్దరు కలిసి, పరస్పర విరుద్ధమైన వాళ్ళిద్దరూ కలిసి పెద్ద కొండని తీసుకొచ్చి ఆ కొండని సముద్రంలో పెట్టి కింద కూర్మ అవతారం తీసుకొని మహావిష్ణువు ఆయన దాన్ని జాగ్రత్తగా మరీ లోపల నీటిలో నిమగ్నం కాకుండా చూసుకుని, వాసుకి ఆ పాము పెద్ద ఆదిశేషుల్లా ఉండే పాము దాన్ని దారంగా పెట్టుకుని, ఒకరు తోక ఒకరు తల అలా పక్కన పెట్టుకుని ఆ మథనం చేస్తే అక్కడి నుంచి కొన్ని వస్తువులు వచ్చినాయి. ఏమొచ్చింది? ఒక గుర్రం వచ్చింది. ఆ గుర్రానికి పేరు ఉచ్చైశ్రవస్ అని పేరు. ఒక ఏనుగ వచ్చింది, అది ఐరావతం అని పేరు. ఒక రత్నం, వజ్రం, వైడూర్యం ఒకటి వచ్చింది, దానికి కౌస్తుభం అని పేరు. మహాలక్ష్మి అమ్మవారు వచ్చారు. ఇలా అన్ని మంచి మంచి విషయాలన్నీ వచ్చినాయి. దాంతోపాటు విషం కూడా వచ్చింది. ఆ విషం వచ్చినప్పుడు ఇది ఒక్కొక్కరికి ఇచ్చినారనుకోండి. కౌస్తుభము, ఈ మహాలక్ష్మి వారు అదన్నీ ఈ వక్షస్థలం, మహావిష్ణువు యొక్క వక్షస్థలానికి చేరింది మహాలక్ష్మి అమ్మవారు. ఇదంతా అయింది. ఏనుగా అది ఇంద్రుడు ఆయనకి ఇచ్చారు. ఐరావతంలో ఆయన సంచారం చేస్తారు. ఇదన్నీ ఈ విషయం వచ్చినప్పుడు ఎవరు ఇచ్చేది, ఎవరు తీసుకునేది, ఏమిది అంటే అందరూ భయపడినప్పుడు సర్వామర్త్య పలాయనం ఔషధం అతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గలేన గిలితం నోత్కీర్ణమేవత్వయ. లోపల తీసుకోలేదు, బయటకి వదలలేదు. బయట విషం ఉంటే జనాభా ఇబ్బంది పడతారు, లోపల ఉండే జీవరాశులకి ఇబ్బంది అని చెప్పి ఆ పరమేశ్వరుడు నీలకంఠుడుగా ఈ కంఠంలోనే పెట్టుకున్నారు. అప్పుడు అమ్మవారు ఆ విషయం లోపల వెళ్ళకుండా చూసుకుందనేది ఐతిహ్యం. అది ఇలా పెట్టిందంటే లోపల వెళ్ళలేదు, విషయం అక్కడే ఉండిపోయింది. అది చెప్పి ఇక్కడ శంకరాచార్యులు ఏం చెప్తారంటే, ఆ అమృతం, సముద్ర మథనం ద్వారా వచ్చిన అమృతం తిని కూడా వాళ్ళు భయంలో ఉంటారు దేవతలు. ఈయన మీ మగుడు ఈయన ఎవరు? పరమేశ్వరుడు. విషం కంఠంలో ఉన్నా కూడా అందరికీ పరమానుగ్రహం చేస్తూ ఉంటారు. ఈ దివ్య శక్తికి ఎవరు కారణం? పరమేశ్వరుడు కారణమా, ఇంకేదైనా శక్తి, పరాశక్తి కారణమా అని అడిగి, అలాంటి అద్భుత శక్తితో ఆయన ఉన్నారంటే దానికి కారణం అమ్మవారి యొక్క ఈ తాటంకం యొక్క మహిమ. తవ జనని తాటంక మహిమ అని శంకరాచార్యులు చెప్తారు.
అలాంటి తాటంకాన్ని ఆయన ప్రతిష్ఠ చేశారు, తాటంక ప్రతిష్ఠ. దానిని మన కంచి స్వామివారు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తన 15వ వయసులో జీర్ణోద్ధారణ చేసి 1909వ సంవత్సరము ప్రతిష్ఠ చేశారు. మళ్ళా మరామత్తు చేసి 1923వ సంవత్సరం మళ్ళా చేశారు. ఆ 23వ సంవత్సరం వారు వచ్చిన సందర్భంగా ఆ కవి వర్ణిస్తూ, అక్కడ కొబ్బరి తోటలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఆ కొబ్బరి తోటలో ఉండే ఈ కొబ్బరి నీళ్లు స్వామివారికి పూర్ణకుంభం ఇస్తున్నట్టుంది అని చెప్పారు. అంటే ఈ స్ఫూర్తి కేంద్రం చూసినప్పుడు చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నప్పుడు అదే గుర్తుకొచ్చింది. అందుకని అంటే స్వామివారిని ప్రకృతి పరంగా స్వాగతం చేసే, మనం తీసుకొచ్చి ఇవ్వటం అనేది ఒకటి, ప్రకృతి పరంగా కొబ్బరి చెట్లన్నీ ఆయన వర్ణిస్తూ ఇది స్వామివారు వచ్చారు ప్రతిష్ఠ కోసం, అప్పుడంతా వాళ్ళందరూ ఇదన్నీ స్వామివారు రండి రండి అని చెప్పినట్టుంది అని చెప్పారు. అలా ఈ అద్భుతంగా మంచి ప్రకృతి పర్యావరణంలో ఆ గురుభక్తితో అలా జ్ఞానస్వరూపి ఆ సుబ్రహ్మణ్య కుమారస్వామి జ్ఞానస్వరూపి, తండ్రికే ఆ ప్రణవ మంత్రాన్ని ఉపదేశం చేశారు. అందుకని స్వామినాథ అని పేరు ఆయనకి. అదే మన స్వామివారి యొక్క పుట్టినప్పుడు స్వామివారికి పెట్టిన పేరు. అలాంటి దీంతో ఇక్కడ అరుపడై వీడు దాన్నంతా అద్భుతంగా చెక్కారు. స్వామినాథ పరిపాలయాసుమాం అని కీర్తనం అన్నీ ఉంటాయి, ముత్తుస్వామి దీక్షిత కీర్తనం అన్నీ ఉంటాయి. ఆ ప్రణవ మంత్రం అనేది వేద బీజం, వేద బీజం. ఇప్పుడు ఒక 2 మాసాల ముందు ప్రయాగలో జరిగిన ఈ మహాకుంభమేళ ఆ సందర్భంగా అక్కడ వెళ్ళే అవకాశం వచ్చింది, వెళ్ళి వచ్చినాం. ఆ ప్రయాగం అంటే ఏమి అని మన ధర్మంలో ఏం చెప్తారంటే అది వేదబీజం అని చెప్తారు. ఆ ప్రయాగ అనేది త్రివేణి అనేది వేదబీజం అంటారు. ఈ యమున ఒక అక్షరము, సరస్వతి అనేది అకారం, యమున అనేది ఉకారం, గంగా అనేది మకారం అంతా చెప్పి ఆ ప్రయాగ అనేది వేదబీజం అంటారు. అలా ఈ స్వామినాథ అనేది కూడా వేదబీజం, ప్రణవం. అలాంటి ఒక అద్భుత శక్తిని ప్రజలందరికీ కూడా వారి వారి భక్తి, వారి వారి యొక్క అధికార యోగ్యతాంశాలన్నీ చూసి స్వామివారు అందరికీ కూడా ఈ ధర్మ విద్యని, ధర్మతత్వాన్ని, ధర్మ ఉపదేశాన్ని ఈ అమృతంలాగా పంచారు కనుక అక్కడ ఇలాంటి ప్రకృతి పర్యావరణంతో, అంటే మీరు ఇక్కడ యోగాభ్యాసం చేస్తారు కనుక ఆ యోగంలో కూడా తద్విదాంచ స్మృతిశీలే అంటారు. అలాంటి యోగుల యొక్క స్మృతి, వారి యొక్క ఆ చరిత్రం అనేది మీకు ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది. అది పరమాచార్య స్మృతి మాత్రం కాదు, పరమాచార్య స్ఫూర్తి. అది కూడా ఈ సాధకులకి, ప్రేక్షకులకి, భక్తులకి అలాంటి ఒక మంచి స్పృహ, మంచి స్ఫూర్తి, మంచి ప్రేరణ, మంచి ప్రార్థనని కలిగిస్తుంది. ముందు ప్రార్థన నుంచి కూడా ప్రారంభమవుతుంది. ఏం కావాలి నాకు? మంచిది కావాలి, మంచిదిలో కూడా ఇంకా గొప్ప విషయం కావాలి. అలా దాంట్లో 100 సంవత్సరాలు ప్రత్యక్షంగా మనం కంటితో చూసిన ఒక జ్ఞానమూర్తి, వారిని మనం తలుచుకుని అక్కడ కూర్చుని ఈ ధ్యానాన్ని మనం చేయగలిగినప్పుడు
ఆ సందర్శనం చేయగలిగినప్పుడు మనకు ఈ జ్ఞానదీపం అనేది మన ఈ దివ్య శరీరంలో మనకు మంచి ఒక శోభని, మంచి భావనని అది కలిగిస్తుంది. అలాంటి మంచి పర్యావరణంలో కిందటిసారి కూడా ఇక్కడ వచ్చినాము. ఇంకా ఇప్పుడు ఈ సౌకర్యాలన్నీ కూడా బాగా చేసి మీరు ఇంకా కాసేపు ఈ సాధనలో ఇంకా అనుకూలంగా ఈ మంచి విషయాలు చేసుకోవటానికి ఈ సౌకర్యాల పద్ధతులతో కూడా చేశారు. ముందు వచ్చినప్పుడు ఇదన్నీ చూసినాము. ఇంకా ఇప్పుడు కొంత మార్పులు అదన్నీ చేసి ఇక్కడ ఇంకా మీకు సౌకర్యవంతా చేశారు. పాదపూజ అని చేశారు. ఇప్పుడు చరణ నలిన యుగ్మం పంకజై పూజయిత్వ, తామర పూలతో ఇప్పుడు పూజ చేశారు. అంటే అది శంకరాచార్యులు ఒక పద్యంలో చెప్పారు. చరణ నలిన యుగ్మం. నలిన యుగ్మం అంటే చైతన్యము, మాధుర్యము, లాలిత్యము, నలినం, ఇదన్నీ మన సంస్కృతిలో మంచి మంచి మాట. మాధుర్యం అంటే తీపు, భక్షణాలు, అది ఒకటి. తేనె, అది మాధుర్యమే. మన అలవాట్లు, మన అభ్యాసాలు, మన ఆలోచనలు, ఇది కూడా తీపుగా ఉండాలి. అది స్వస్థ స్వభావ మధుర ధీర సమర్చిత. స్వభావంలో మాధుర్యం. మన కోరికలు కానీ, మనం ఎవరిని చూస్తున్నామో వాళ్ళ యొక్క కోరికలు కానీ సౌమ్యంగా, సాత్వికంగా, సహజ సిద్ధంగా ఉంటే ఆ మాధుర్యం అనేది పెరుగుతుంది. ఆ లలితా సహస్రనామంలో చెప్పిన ఆ స్వస్థ స్వభావ మధుర, ఆ మాధుర్యం కోసమే ఈ సంస్కృతి ఉన్నది. ఆ చైతన్యం కోసమే ఈ సంస్కృతి ఉన్నది. భారతీయ సంస్కృతి దానికోసమే ఉన్నది. నలినం, లాలిత్యం అంటే మృణాళ మృదు దోర్లత, అంటే ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా మన సాధనని మనం అభివృద్ధి చేసుకోవటం, అది భారతీయ సంస్కృతి. అందరూ మంచి స్థితికి ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. అలాంటి ఉత్తమ సంకల్పంతో ఈ భారతీయ విజ్ఞానం, భారతీయ సంస్కృతి, భారతీయ కళ, భారతీయ సంగీతం, భారతీయ యోగశాస్త్రం, ఇవన్నీ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనే ఒక మంచి ఉద్దేశ్యం కోసం వచ్చినాయి. అలా చరణ నలిన యుగ్మం, ఆ చరణం అనేది, గురువుగారి చరణం అనేది అంత నలినంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది, అంత సౌందర్యంగా ఉంటుంది. ఆ నలిన యుగ్మం అంటే నడవటంలో అలా గతి ఉంటుంది. హంసగతి, ఈ గజగతి చాలా చెప్తారు. దాంట్లో నలిన గతి, ఇది నలిన యుగ్మం. 2 పాదాలు ఏముంటాయో దాన్ని తామరలతో పూజ చేసి పంకజీ పూజయిత్వ కనక కమలమాలాం కంఠదేశే అర్పయిత్వ. ఈ కమలం, బంగారుతో చేసిన ఈ కమల పుష్పాలతో చేసిన ఈ మాలని స్వామివారి యొక్క కంఠాభరణంగా చేసి శిరసి వినిహితోయం రత్న పుష్పాంజలిస్తే, స్వామివారి శిరస్సులో రత్న పుష్పాలతో, రత్నంతో పుష్పాంజలి చేసి హృదయ కమల మధ్యే దేవి హర్షం తనోతు. మన హృదయ కమలం ఏముంటుందో అందుకే కదా మీరంతా చేసేది ఈ మౌనము, ప్రాణాయామము, యోగ సాధన ఎందుకు చేస్తారు? ఆ హృదయ కమలం హృత్పుండరీక మధ్యస్థం సాంబం సంసార భేషజం అంటారు. అలా దీంట్లో ఈ హృత్పుండరీకంలో, హృదయం పుండరీకం భేష్మ అంటారు. దీంట్లో అలాంటి హృదయ కమలంలో దేవి హర్షం తనోతు,
ఈ అమ్మవారు మాకు సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని కలిగించండి అని ఆది శంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థిస్తారు. హృదయ కమల మధ్యే దేవి హర్షం తనోతు. అలాంటి ఆనందం, అలాంటి సౌభాగ్యం, దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం. సుఖం ఇప్పుడు ఇది ఉంది, ఎండాకాలం కనుక ఇప్పుడు ఈ రోజుల్లో సౌండు, నిశ్శబ్దము, నిసర్గము రెండు కలిసి చోటు ఈ చోటు ఉంది. నిసర్గము చెట్లు బిట్లు ప్రకృతి ఈ సౌకర్యాలు. కానీ ఏం గాలి వచ్చినా ఈ వేప చెట్టు గాలి అనేది వేరు, ఏం కొత్తగా మినరల్ వాటర్స్ వచ్చినా కొబ్బరి నీళ్ళు అనేది అది ఒకటి. అలా ప్రకృతి దీన్ని సంరక్షించే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అందుకని మన సంసార జీవితంలో ఈ ప్రకృతిలోనే ఆనందం కలగాలి. అందుకే మన భారతీయ దినచర్య, ఆయుర్వేదంలో దినచర్య అధ్యాయం అంటారు. ఎంత నీళ్లు తాగాలి, ఎంత గాలి, ఎంత భోజనము, ఎంత నిద్ర, దాన్ని ప్రోగ్రామ్స్ అన్నీ వేసి ఇచ్చారు. అప్పుడు వేస్తే ఈ కఫం, పిత్తం, శ్లేష్మం, ఈ పాంచభౌతిక శరీరం ఏముంటుందో ఈ శరీరంలో ఏమి దోషం రాకుండా, దీనికి విఘ్నం రాకుండా దీర్ఘకాలం ఇది ఆరోగ్యంతో ఉండి ఇది సాధన చేయటానికి, ఆ సాధన అనేక మార్గాలు ఉన్నాయి. సంగీత సాధన, నాదోపాసన చేయవచ్చు. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాసం, ఇడా పింగళ ఏమేమి ఉంటుందో యోగ సాధన చేయవచ్చు, మంత్ర సాధన చేయవచ్చు, మౌనంతో సాధన చేయవచ్చు. అందుకే మనం చెప్పి ఇప్పుడు మన భక్తులందరూ కూడా మూల నక్షత్రంలో కాసేపు మౌనం పాటిస్తున్నారు. అంటే మన పెద్ద స్వామి వారు ఆ రోజుల్లో మూల నక్షత్రంలో ఇంత పెద్దవాళ్ళు వచ్చినా ఆయన మౌనంగానే ఉంటారు. ముందు ఎవరో వచ్చారు, మూల నక్షత్రానికి ముందు వచ్చారు, వస్తే వాళ్ళతో మాట్లాడారు, ఈ మూల నక్షత్రం వచ్చారు. అలా ఉపాసన చేసేవారు. అలా అనేక సాధనల్ని, అనేక ప్రకారమైన సాధనని చేయటానికి ఈ వజ్ర శరీరం ఉండాలి. అందుకే వజ్ర శరీరం కోసమే యుగాదిలో ఈ పచ్చడి అన్ని ఆంధ్రదేశంలో చేసి శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అని చెప్పి శతాయుర్వజ్రదేహాయ. ఈ వజ్రదేహాన్ని మనం ఎందుకు వజ్రదేహం? ఇంద్రుడి దగ్గర వజ్రం ఉండేది. ఆ వజ్రం పెట్టుకుని ఆయన ఏం చేశాడు? వృత్రాసురుణ్ణి వధం చేశాడు. ఆ వృత్రాసురుణ్ణి వధం చేయటానికే ఆ దధీచి మహర్షి, ఆ దధీచి జీవం జీమూత వాహన కిన్నదేయం మహాత్మన, వీళ్ళు ఇది త్యాగం చేశారు. ఆ దధీచి మహర్షి తన జీవితాన్నే అట్లా త్యాగం చేశారు. కిన్నదేయం మహాత్మన, వాళ్ళు అనుకుంటే ఏదైనా ఇస్తారు, లోకం మంచి కోసరం ఏదైనా ఇస్తారు, వాళ్ళు ఏదైనా వాళ్ళ దీన్ని కూడా ఇస్తారని. దానికి ఆదర్శంగా ఆ దధీచి మహర్షి దదౌ దధీచి రస్థీని కిం నదేయం మహాత్మన అలా చేస్తే ఆ వజ్రంతో ఆయన చేశాడు. ఈ మనుష్యులైన మనం ఈ వజ్రదేహంతో మనం ఏం చేయాలి? వజ్రదేహంతో లోక కళ్యాణం కోసం మనం ప్రయత్నించాలి. వారి ఇంట్లో కళ్యాణం కోసం ప్రయత్నం చేసేది ఒకటి, లోక కళ్యాణం కోసం ప్రయత్నం చేసేది. ఆ లోక కళ్యాణం ఎలా సాధ్యమవుతుంది? శాంతి, సౌజన్యము, సౌభ్రాతృత్వం. నిన్న రాముల వారి పట్టాభిషేకం సర్గ చదివారు.
ఆ నవరాత్రి పూజలన్నీ ముగించి మొదటి కార్యక్రమం కింద ఇక్కడికి వస్తున్నారు. అంటే యోగా దీంట్లో ఈ యుగాది నుంచి ప్రారంభమయ్యి అమ్మవారి పూజలు, రాముల వారి పూజలు అన్నీ తిరుపతిలో చేసి ఈరోజు ఇక్కడికి రావటం అయింది. అప్పుడు ఈ రామాయణ ఫలశ్రుతిలో నిన్న చదివారు సౌభ్రాతృకరం, సౌభ్రాతృకం అది అని చెప్పి సౌభ్రాతృకం అంటే ఈ రామాయణం వల్ల ఏమి మంచిది వస్తుందంటే ఈ హార్మనీ, సౌజన్యం అంటారు కదా, సోదరులారా అంటారు. ఆ మాటల్లో మాత్రమే కాకుండా ఈ రాగద్వేష అతీతంగా అందరిలో ఒక ప్రేమ చూపించటం, అందరితో స్నేహము, అందరితో శ్రద్ధ, అందరి మంచిదిని కోరుకోవటం అని ఆ సౌభ్రాతృకం అనేది ఈ రామాయణం వల్ల వస్తుంది అన్నారు. అలాంటి మంచి సందర్భంలో ఇక్కడ మీరందరూ కూడా ఈ యుగాది ముగించి ఈ కొత్తగా సౌరమాన యుగాది వచ్చే ఈ సందర్భంలో అనేక ప్రాంతం నుంచి వచ్చారు. ఈ యోగ సాధనని చేస్తున్నారు. గురు భక్తితో దీన్ని మీరు చేయటం చాలా విశేషము. మీ యొక్క జీవితంలో ఈరోజు మనకి శాంతి అనేది అవసరమైంది. లోకంలో ఎక్కడ చూసినా నేను, నాకే, నాదే ఎలాంటి భావాలు అదే ముందుగా కనిపిస్తున్నప్పుడు మనస్సులో ప్రశాంతత కలిగించటం అనేది లోకక్షేమార్థము అవసరమైంది. దీంట్లో మన భారతీయ పరంపర ఏదైతే ఉన్నదో స్నానం చేయటం కానీ, భోజనం చేయటం కానీ, ప్రార్థన చేయటం కానీ, చెట్లు, మొక్కలు, తీగలు దీన్ని చూసుకోవటం కానీ, ఆవులు, పశువులు, కాక ఇంకా చిలుక దీన్ని మనం చూసుకోవటం కానీ, ఇలా షన్నో అస్తు ద్విపదే షన్ చతుష్పదే అంటారు. అందరి యొక్క మంచిది కోరుకున్న ఒకే ఏకైక సంస్కృతి మన భారతీయ ఆర్ష సంస్కృతి. ఈ ఆర్ష సంస్కృతిని నమ్ముకుని ఎక్కడెక్కడ వాళ్ళో అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోరుకుని నమ్మకంతో వచ్చిన వాళ్ళు ఇంకా ఆ పద్ధతుల్ని, ఆ ఉపదేశాన్ని సక్రమంగా సమగ్రంగా పాటిస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని మనం సందర్శనం చేసినప్పుడు ఆయన యొక్క అనుగ్రహం మనకి ఇంకా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం కోరికలతో వెళ్ళినా ఆయన ఇస్తారు, ఎవరికి లేదని చెప్పేవి ఆయన కాదు. అందరికీ అభయము ఇచ్చు చేయి ఆయన ఇస్తారు. కానీ భగవద్గీతలో చెప్పినట్టుగా యావాన్ యశ్చాస్మి తత్వతః అని చెప్పి ఆ క్రమం మనం పాటిస్తూ, ఆ ధర్మము, ఆ సంస్కృతిని పాటిస్తూ వారిని మనం సేవించుకుంటే ఆ యొక్క పుణ్యం అనేది మనకి ఇంకా ఎంతో 100,000 గుణితంగా మనకి వస్తాయి. అలాంటి మంచి అవకాశాన్ని ఇక్కడ ఈ దివ్యక్షేత్ర పరిసరము, పర్యావరణము, పరిక్రమ ఆ మూడు మనకి ముఖ్యం. పర్యావరణం బాగుంది, పరిసరం చుట్టూ ఉండే భక్త బృందం అది ఉంటుంది, పరిక్రమ భక్తి కోసం మనం ప్రదక్షిణాలు చేసుకోవటం ఇవన్నీ. అందుకే గిరి ప్రదక్షిణమని అరుణాచలంలో చేస్తారు. మేము ఒక మాసం ముందు బయలుదేరి 2 మాసాల ముందు అరుణాచల క్షేత్రం వెళ్ళి కొన్ని రోజులు ఉండటమైంది. అక్కడి నుంచి జంబుకేశ్వర క్షేత్రం అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంక ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అక్కడి నుంచి కుంభమేళ ప్రయాగ క్షేత్రానికి ఒకరోజు వెళ్ళి వచ్చే అవకాశం, అద్భుతమైన అనుభూతి అది. అక్కడి నుంచి మహాశివరాత్రి జంబుకేశ్వరం, కంచికి విచ్చేసి
మన జయేంద్ర సరస్వతి స్వామి వారి పూజలన్నీ అదే చేసి అక్కడి నుంచి శివకంచి, అక్కడే శివ ఏకాంబరేశ్వరుడు, చింతయమా కందమూల కందం చేతశ్రీ సోమాస్కందం సామ్రాజ్యప్రద చరణారవిందం అని ఆ శివకంచి. అలా మణిమయ కాంచీ సదనం, అమ్మవారే మట్టితో ఇసుకతో శివలింగం చేసి పూజించిన దివ్యక్షేత్రము కంచి. అందుకని ఆ ఏకాంబరేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఉమాలింగన మూర్తి అంటారు ఆయన. ఉమాలింగన మూర్తి అది ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగం ఏకాంబ్రనాథస్య సైకతం సముపాస్మహే అని. అక్కడి నుంచి కాళహస్తీశ్వర స్వామి మనుషులు దేవతలు అందరికీ అనుగ్రహించే భగవంతుడు. ఏనుగ, పాము, ఇంకోటి చెప్తారు అది సాలి, అది దానికి కూడా అనుగ్రహించి భక్త కన్నప్ప భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయతే అని భక్త కన్నప్ప ఆయనకి అనుగ్రహించే ఆ దివ్యక్షేత్రము. కంచిలో ఒక స్తంభంలో శివకంచిలో ఆదిశంకరాచార్య మూర్తి ఉంది. అక్కడే పెద్ద స్వామివారి కింద కూర్చుని జపం అంతా కూర్చుని అక్కడే ఆధ్యాత్మిక దీంట్లో ఉండేవారు సాధన. గుంట పక్కన ఉంటుంది. అక్కడే కాళహస్తీశ్వర బొమ్మ కూడా ఉంది అక్కడ. అదంతా అలా ఈ కాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ యుగాది సందర్భంగా తిరుపతికి రావటం, రామనవమి అంతా జరిగింది. ఆ రాములు వారు మన ధర్మము, మన సంస్కృతి, మన సభ్యత దీనికోసము ఆయన వీరుడు, అవతార పురుషుడు అన్నీ సరే. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎలాంటి వాళ్ళు అని ఆయన్ని అడిగితే ఆయనంతా ఆయనే తన గురించి చెప్పుకున్న విషయంలో నేను మనిషి అన్నారు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నారు. ఇంకొక చోట్లో విద్ధిమాం ఋషిభిస్తుల్యం అన్నారు. అంటే నన్ను మహర్షిలాగా నేను ఋషిగా నేను భావిస్తున్నాను. అంటే ఐశ్వర్యము, శౌర్య, పరాక్రమం ఏమున్నా భక్తి, సదాచారం, సేవ, త్యాగం అదే ఆయన గుర్తింపుగా ఆయన చెప్పిన విషయం. విద్ధిమాం ఋషిభిస్తుల్యం. లౌక్యంగా ఆయన్ని కల్పించిన ఆయన మొత్తానికి మొత్తం ఆయన మంచి భక్తుడు, మంచి సేవకుడు, మంచి ఉపాసకుడు, మంచి సాధన చేసే ఆయన. అందుకే ఆయనకు చిన్న వయస్సులోనే అనేక ఉపదేశాలని విశ్వామిత్ర మహర్షి దీక్షాన్ని ఇచ్చారు. అలాంటి రాముల వారి అనుగ్రహంతో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా మంచిగా నిర్విఘ్నంగా జరిగి తద్వారా అనేక ప్రాంతం నుంచి వస్తున్న మీ అందరి మనసులో కూడా మంచి భక్తి, మంచి ప్రేరణ, స్ఫూర్తి, గురుభక్తి ఇవన్నీ పెరిగి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రీనివాస సతాం గతి ధర్మస్య ప్రభు అచ్యుత అని ఆ ధర్మానికి ప్రభువుగా ఉండే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ రావటానికి అన్నీ రావాలన్నా ఆ గురుముఖంగా రావాలి. ఈశ్వర అనుగ్రహమైన గురుముఖంగా వచ్చినప్పుడే అది ఇంకా బలవత్తరంగా ఉంటుంది. ఆ దీంట్లో మీకు ఇక్కడ ఇలాంటి స్మృతి కేంద్రం రావటం అనేది, స్మృతి మందిరం, పరమాచార్య స్మృతి మందిరం రావటం అనేది చాలా మంచి విషయము. అందరూ అలాంటి గురుభక్తితో అందరూ మంచి సాధనలు చేసుకుని తద్వారా మీకు వ్యక్తిగతంగా మీ పరిధి, మీ పర్యావరణంలో
ఎవరు ఉంటారో మీ పరివారం అందరికీ కూడా సుఖశాంతి కలిగేదానికి ఆ గురు అనుగ్రహం ఈశ్వర అనుగ్రహం రావడానికి ప్రార్థిస్తున్నాము. హర హర శంకర, జయ जय शंकर। इस कार्यक्रम में अनेक प्रांतों से लोग जुड़े हुए हैं। इधर आंध्र प्रदेश के हैं, आंध्र प्रदेश से भी ज़्यादा लोग हैं। अपने भी परिचय इस प्रदेश से है, इसलिए तेलुगु में भी बात किया। आप सब धन्य हैं अपने जीवन में जीवन चरितार्थ होने के लिए, कृतकृत्य होने के लिए, आप कृतकृत्य होने के लिए, आप चरितार्थ होने के लिए जीवन आपका धार्मिक संस्कार भी जरूरत है। संस्कृति, सभ्यता, सदाचार के साथ एक मानव जीवन में पुण्य का आर्जन, पुण्य संपादन भी मुख्य है। इस तीर्थ क्षेत्र में, महातीर्थ क्षेत्र में आप इधर आके इतने दिन रह करके, सामान्यतः ऐसे कहते हैं, त्रिरात्रम जाह्नवी तीरे पंचरात्रंतु यामुने सद्य पुरातु कावेरी पापम आमरणांतिकम। पुण्य क्षेत्र में 3 रात रहना ही महत्वपूर्ण है, 5 रात रहना। आप कई दिन इधर रह करके इधर से आप वेंकटेश्वर स्वामी का भक्ति के साथ साथ इधर हम मनुष्य जन्म हमको मिला है, हम पढ़ते हैं, कमाते हैं, घूमते हैं और सांसारिक जीवन में जो सुविधा है, उपलब्ध है, उसको अनुभव सब करते हैं। पर सांसारिक जीवन में एक उद्देश्य होना चाहिए, एक सदुद्देश्य होना चाहिए। ये सदुद्देश्य क्या है? हम भगवान के कृपा पात्र बनना। कृपा पात्र तभी हम बनेंगे जब हम उनका जो आज्ञा है, उनका जो आदेश है, उनका जो भी अनुकंपा है वो हमें मिलना चाहिए। वो क्या है? भगवत गीता में जिन्होंने जो कहा, योग शास्त्र के बारे में विशेष करके सांख्य योगौ पृथक बालाः प्रवदन्ति न पंडिताः, ऐसे उसमें संदेह निवृत्ति के लिए पूछते हैं, तब उत्तर देते हैं एकमप्यास्थित सम्यक उभयोर विन्दते फलम। ऐसे सांख्य और योग के बारे में बोलते हैं। ऐसे योग में योगः चित्तवृत्ति निरोधः, उसमें चित्त का जो भी इधर उधर चलना होता है, चंचलम ही मनः कृष्ण प्रमाथि बलवदृढ़ तस्याहम निग्रहम मन्ये वायोरिव सुदुष्करम। ऐसे कहते हैं। इधर वायु क्षेत्र के पास भी आपका आश्रम इधर है, वायु देवता का अनुग्रह भी इधर मिलने का है, श्रीनिवास भगवान का और वायु देवता का भी, कालहस्तीश्वर स्वामी का भी अनुग्रह का ऐसे निकट में है। इसलिए वायु देवता का जो अनुग्रह है, ये उसके द्वारा आपको जीवन में साधना के द्वारा आप शांति और प्रेम के साथ जीवन व्यतीत करने के लिए, उसके वजह से आपका आयु बढ़ने के लिए, आयु और आरोग्य भी बढ़ेगा। उसके द्वारा हम जिसके लिए हम आए, दोबारा इस संसार में जीवन नहीं होना। पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम इह संसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविंदम का है। भज गोविंदम का स्थान ये है। गोविंदाष्टकमेतदधीते गोविंदार्पित चेतायः, ऐसे फलश्रुति में भी शंकराचार्य जी ने कहा है। वैसे ये जो गोविंद जी का जो केंद्र है,
ऐसे गोविंद के क्षेत्र में वायु क्षेत्र के पास आप ये प्राणायाम का प्रत्याहार ध्यान समाधि ऐसे ऐसे जो भी योग का है, ये गुरु भक्ति के साथ करने के लिए अभी गुरु भक्ति के साथ ही आप कर रहे हैं अभी, और स्पष्ट रूप से आप गुरु भक्ति करने का भी एक जगह अच्छा निर्माण हो गया। वो भगवत भक्ति के साथ गुरु भक्ति के साथ साथ अपने भारतीय विज्ञान को, भारतीय विचारों को, भारतीय संस्कारों को प्रचार प्रसार करना विश्व शांति के लिए ज़रूरत है। भारत शांत रहे, सुसमृद्ध रहे, उसके द्वारा विश्व भर में हम अच्छा काम कर सकते हैं। उसके लिए इधर सब आप लोग भारतीय जीवन में लौकिक विद्या भी चाहिए, भौतिक विकास के लिए, मानसिक विकास के लिए ऐसे मौनव्रत होना, सात्विक आहार होना, सात्विक चिंतन होना, सदाचार होना, उसके लिए संतों का, महर्षियों का, अपने गुरु परंपरा का ये आशीर्वाद प्राप्त करने के लिए ऐसे आपका जीवन में सक्रिय होने के लिए, सक्रिय होने के लिए भी योग साधना ज़रूरत है, और सत्क्रिया के लिए भी, अच्छे काम करने के लिए भी विचार का ज़रूरत है। उस दृष्टि से संचार, विचार, प्रचार, आचार, उसके साथ साथ अपना जो भारत का जो धर्म है वो अपनाने के लिए ऐसे जो प्रयास है ये अच्छा है। शंकराचार्य जी ने पदयात्रा करके अनेक भाषा के जो बात करने वाले सब लोगों के बीच में संचार किया। विज्ञान एक है, संस्कृति, भारतीय संस्कृति एक है, उसका परिणाम स्वरूप जो विकास है वो सबको मिलेगा। कन्याकुमारी से कामाख्या, कन्याकुमारी से केदारनाथ, कन्याकुमारी से काठमांडू, कन्याकुमारी से काशी, कन्याकुमारी से कांची, सब जगह अपना क्वालिटी से जो ज्योति शुरू हुआ वो सबको ज्ञान प्रदान करने वाला है। ऐसे ज्ञान उपासना के द्वारा आपका भलाई के लिए, आपके द्वारा समाज का भी और पुष्टि के लिए, तुष्टि के लिए, सन्मति के लिए, धारणा, धृति के लिए, धृति स्टेबिलिटी एंड एबिलिटी, उसके लिए, और अंततो गत्वा क्या चाहिए? शांति चाहिए। नींद आने के लिए शांति चाहिए, और प्रबोधन के लिए भी शांति चाहिए, सुबह उठने के लिए भी शांति चाहिए, तभी हम उठ सकते हैं। नींद करने के लिए भी शांति ही चाहिए। ये ललिता सहस्रनाम में कहा है, तुष्टि ही, पुष्टि ही, मति ही, धृति ही, शांति ही। उस पंच संकल्प के साथ साथ अपना देश का उन्नति हो, भगवान के चरणारविंद में नति हो, देश का उन्नति हो। ये भक्ति भी भगवान का चरणारविंद में हमको होना चाहिए, नति उसका है। और उसके द्वारा, नति के द्वारा, नीति के द्वारा, निधि के द्वारा उन्नति देश का होने के लिए ये अच्छे पर्यावरण में श्रीकाళहस्तीश्वर वेंकटेश्वर स्वामी, इधर कंची से दिशा निर्देश, ऐसे अच्छे पर्यावरण में आपका प्रगति होने के लिए, उन्नति होने के लिए समाज का, और मानव जीवन चरितार्थ होने के लिए भगवान से प्रार्थना करेंगे। हर हर शंकर, जय जय शंकर।